ఈరోజు కలెక్టర్ గారిని నేను మన సంబంధించిన క్యాండిడేట్ రెడ్డి గారు అదేవిధంగా కలిసి క్యాండిడేట్ హస్బెండ్ మన డాక్టర్ గారు మళ్ళా మోహన్ గారు అదేవిధంగా అందరం కూడా ఇంకా ముఖ్యంగా మన పార్టీ వాళ్ళందరం కూడా కలెక్టర్ గారిని ఒకసారి కలుద్దామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని మెయిన్ 2-3 ఇష్యూస్ మీద కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నాను. ఒకటి పోస్టల్ బ్యాలెట్స్ జాగ్రత్తగా దాన్ని కౌంటింగ్ అప్పుడు జాగ్రత్తగా సెక్యూరిటీ ద్వారా పెంచాలి, సెక్యూరిటీ ద్వారా చేయాలని చెప్పేసి ఎవరు చెప్తాను. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి ఎక్కువ జరిగింది కాబట్టి కావాలని చెప్పి దాని మీద ఏదో ఒక విధంగా స్టాంపు లేదనో లేకపోతే మార్పు లేదనో ఏదో విధంగా అబ్జెక్షన్ పెట్టి దాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో ఉంటారు కాబట్టి దాన్ని అక్కడ సెక్యూరిటీ కూడా పెంచేసి దాన్ని రౌండ్స్ అయిపోయే లోపల పోస్టల్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా దాని టేబుల్స్ కానీ దానికి సఫిషియెంట్ మెంబర్స్ కానీ చెక్ చేయాల్సిన విధంగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి తీసుకెళ్ళాం. ఆయన తప్పకుండా దాన్ని అయ్యేటట్టు చేస్తాం. దాన్ని కూడా సెక్యూరిటీ కూడా పెడతామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఎక్కడా కూడా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మనకి ఇండిపెండెంట్గా ఉండే క్యాండిడేట్ని కూడా అందరినీ కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా అది కూడా అడిగాం. దాన్ని కూడా కరెక్ట్గా దాన్ని ఎంతమంది ఇండిపెండెంట్స్ ఉంటారో దాన్ని కూడా యాక్సెస్ చేస్తారు. దాని ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చైన్స్ లేకపోయినా కూడా నిలబడి ఉండేటట్టుగా దాన్ని చూసుకోవాలని చెప్పేసి కూడా అది చెప్పడం కూడా జరిగింది. మళ్ళా మూడోది వచ్చేసి మనకి ఏజెంట్స్గా వచ్చేవాళ్ళు మన నియోజకవర్గమే కాదు ఎక్కడ ఉన్నా కూడా ఎవరినైనా కూడా మనం పెట్టుకోవడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మన కాన్స్టిట్యున్సీ కాదు మన బంధువులు అవ్వచ్చు లేకపోతే కోరికలు అవ్వచ్చు ఎవరినైనా కూడా మనం ఏజెంట్గా పెట్టుకోవడానికి దానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి కావాలని చెప్పేసి దాని మీద ఇష్యూ చేస్తారని చెప్పి దాన్ని కూడా ఆయన ఇష్యూ చేసుకొచ్చాం. దాన్ని కూడా ఎవరినైనా మీరు పెట్టుకోవచ్చు. అట్లాంటి దాన్ని ఇష్యూ చేసి చెప్తే వాళ్ళని బయటికి పంపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా కరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ ఏదైతే పీస్ఫుల్గా జరగాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి ముందుగానే మేము గొడవ చేద్దామంటే ముందు రోజు వచ్చి మేము గొడవలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు మన మీద గొడవ చేస్తామని చెప్పి కావాలని చెప్పి నెక్స్ట్ రోజు గొడవ చేసే పద్ధతి వాళ్ళని. కాబట్టి మేమేంటంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పీస్ఫుల్గా మనం చేసేది కష్టపడ్డాం, మనకు తగ్గట్టుగా పీస్ఫుల్గా జరగాలి. ఏ పని జరిగినా పోలింగ్ అయినా కూడా మొన్న అదేవిధంగా రేపు కౌంటింగ్ అయినా పీస్ఫుల్గా జరగాలనే ఉద్దేశం ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా గెలవాలని పోయి కావాలని కృషి చేసుకునే పరిస్థితి ఇటువైపు కూడా ఎప్పుడు ఉండేది కాదు. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో రేపు కౌంటింగ్ జరగాలని చెప్పేసి మన ఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కూడా కలిసి దాన్ని అందరూ కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో కూడా ఎక్కడ కూడా ప్రాంతంలో కూడా ఏది లేకుండా చేసే విధంగా చేయాలని చెప్పేసి దానికోసం ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అన్నీ కూడా ఆయన కూడా అన్నీ నోట్ చేసుకున్నారు. తప్పకుండా దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.